జాంబియా రాజధాని లాపాజ్ సమీపంలోని ఎల్ ఆల్టో నగరంలో వైమానిక దళానికి చెందిన విమానం కూలిపోయిన ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. శాంటాక్రూజ్ నగరం నుండి కొత్తగా ముద్రించిన భారీ కరెన్సీ నోట్ల నిల్వలతో బయలుదేరిన ఈ ఎయిర్ ఫోర్స్ విమానం ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో నెలకొన్న ప్రతికూల వాతావరణం, భారీ వర్షం కారణంగా రన్వేపై పట్టుకోల్పోయిన విమానం అదుపు తప్పి పక్కనే ఉన్న రద్దీగా ఉండే హైవేపైకి దూసుకువెళ్లింది. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలను బలంగా ఢీకొట్టడంతో విమానం తునకలవడమే కాకుండా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 30 మంది తీవ్రంగా గాయపడినట్లు అక్కడి రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మృతుల్లో విమాన సిబ్బందితో పాటు బాటసారులు, వాహనదారులు ఉండడం అత్యంత బాధాకరం. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మరియు ముందు జాగ్రత్త చర్యగా ఎల్ ఆల్టో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసి విమాన రాకపోకలను రద్దు చేశారు. ఈ ప్రమాద తీవ్రతకు విమానంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ కరెన్సీ నోట్లు రోడ్డుపై విమాన శకలాల మధ్య చెల్లాచెదురుగా పడిపోయాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాల్లో వేలాది నోట్లు గాలిలో ఎగురుతుండడం, నేలపై పడి ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నగదును చూసిన స్థానికులు వాటిని ఏరుకునేందుకు ఒక్కసారిగా ఎగబడ్డంతో అక్కడ తీవ్ర తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టాల్సి వచ్చింది. నగదు రక్షణ కోసం ఆ ప్రాంతం చుట్టూ భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. దేశ సెంట్రల్ బ్యాంకు నుండి వివిధ నగరాలకు నగదును సరఫరా చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని, విమానంలో ఎంత మొత్తం నగదు ఉందనే విషయాన్ని అధికారులు ఇంకా గోప్యంగా ఉంచారు. రక్షణ శాఖ మంత్రి స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించి విమానంలో ఉన్న నగదును భద్రపరిచేందుకు సైనిక బలగాలను రంగంలోకి దించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని గాలింపు చేపట్టారు. విమానం ఢీకొన్న వాహనాల్లోని ఇంధనం లీక్ కావడం వల్ల అగ్నిమాపక సిబ్బంది ఆ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని కూలింగ్ ప్రక్రియను చేపట్టారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న నగదును సేకరించడం అధికారులకు పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే గాలికి కొట్టుకుపోయిన నోట్లు పొరుగున ఉన్న నివాస ప్రాంతాలకు కూడా చేరాయి. ఈ ప్రమాదం కారణంగా లాపాజ్, ఎల్ ఆల్టో మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వేలాది వాహనాలు ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయాయి. ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకుని సాంకేతిక లోపం ఉందా లేక కేవలం వాతావరణమే కారణమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.